బ్రేకింగ్ న్యూస్. వేలాదిగా క్రైస్తవులు కాకినాడ కలెక్టరేట్ దగ్గరకు చేరుకున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై వాస్తవాలు బయటకు వెల్లడించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదు, ప్రవీణ్ పగడాల మరణం వెనుక కుట్ర ఉంది అని వేలాది మంది క్రైస్తవులు ఆందోళన చేస్తూ కలెక్టరేట్ దగ్గరకు చేరుకున్నారు. కలెక్టరేట్ దగ్గర నుంచి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ఇప్పుడు కలెక్టరేట్ దగ్గరకు చేరుకున్నారా? కలెక్టరేట్ దగ్గర పరిస్థితి ఏంటి? రోహిత్, ఇప్పుడైతే భారీ ఎత్తునైతే ఇక్కడ క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంబంధించిన నాయకులు, అలాగే పాస్టర్లు కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని కలెక్టరేట్ అయితే వాళ్ళ యొక్క తెలియజేస్తున్నారు. అలాగే ప్రధానంగా సిపిఎం సంబంధించిన వాళ్ళు, అలాగే ఇక్కడ ప్రజలకు ముందు హిందూ సంఘ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఒక హిందూ సంఘానికి సంబంధించిన ఉంది, ఇందులో పాల్గొన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? హిందూ మన భారతదేశంలో అందరూ కూడా ఒకటైన కూడా అందరూ భావిస్తుంటారు, కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? మతోన్మాదం అనేటువంటిది రోజు రోజుకి కూడా వాడవాడలా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకోవాలి. పగడాల ప్రవీణ్ గారు మరి ఘటన జరిగినటువంటి సందర్భంలో అవి అనుమానాలు, అపోహలు, సందేహాలు కాదు, అప్పుడే ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవైనా, సిక్ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా సరే కూడా వాళ్ళ మతాన్ని, వారి దేవుణ్ణి ఆరాధన చేసుకునేటువంటి సైక్యత, సమగ్రత, సౌశల్యత ఈ భారతదేశంలో ఉంది. దానికి మోకాలడ్డేటువంటి కార్యక్రమం చేయకూడదు. ఇటువంటి పరిణామాలు చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మతాల పట్ల వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పగడాల ప్రవీణ్ గారి విషయంలో జరిగినటువంటి వాస్తవాలు వెలికి తీసి కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్ని చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు అన్ని కూడా అక్కడ బైక్ మీద రావడం అవన్నీ కూడా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రధానంగా ఖచ్చితంగా ఆయన మీద ఎవరో ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్ గా చేసినటువంటి ప్రోగ్రామ్ గా కనబడుతుందండి. వాస్తవం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన బైక్ మీద రావడం, బైక్ యాక్సిడెంట్ అవడం, ఆ యొక్క లైట్ డ్యామేజ్ అవడం, ఒక బ్రాంచ్ ఆఫీసర్ కనిపిస్తున్నట్టుగా ఇలాంటివన్నీ వైరల్ అవుతున్నాయి. దాన్ని ఎలా చూడాలండి? ఏదైనా ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. ప్రశ్నించడం నేరం అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ప్రజల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛలో ఆ విషయాలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని కూడా బయటకు రావాలి. అలా వస్తేనే ఏం జరిగింది అనేటువంటిది బయటకు వస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో వాస్తవాలు ఏదైతే ఉన్నాయో న్యాయస్థానం నీకు తెలుసాలి. సిపిఎం తరఫున మీరు ఏ విధంగా పద్ధతి తెలియదు? పగడాల ప్రవీణ్ గారు, మాస్టర్ గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆయన మృతి మీద ఒక సమగ్రమైన విచారణ జరపాలని మేము కోరుతున్నాం. ఈరోజు క్రైస్తవులు ఈ విషయంలో ఒంటరి కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఒక మతంలోంచి ఎవరో కొద్ది మంది మాత్రమే ఈ మత విచ్ఛిన్నము, మత విభేదాన్ని సృష్టించే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. వాళ్ళు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి మత ఘర్షణ సృష్టిస్తూ ఉన్నారు. మిగతా భారతీయులందరూ కూడా అన్ని మతాల వాళ్ళు సమైక్యంగా ఉండాలని కోరుతున్నాం. ఈ విషయంలో క్రైస్తవులు ఒంటరి కాదు, మేము అందరం వాడుతున్నాం. సనాతన ధర్మమే పోరాడుతూ ఉన్నారు కొంతమంది, దాన్ని ఎలా చూడాలంటారు? సనాతన ధర్మము అని కోరే వాళ్ళు ఇక్కడ ఎవరో కనపట్టలేదు, బయట ప్రకటనలు ఇస్తున్నారు. మీరు ధర్మం కోరేవాళ్ళు, సనాతన ధర్మం కోరేవాళ్ళు ఎక్కడికి వచ్చి పాస్టర్ గారి బుద్ధికి ధర్మబద్ధంగా మీరు కూడా ఒక ప్రకటన చేయాలి కదా. మనోజ్, వాళ్ళు ఎవరో కోరట్లా. వాళ్ళు కోరేది సనాతన ధర్మం కాదు, ప్రజల మధ్య చీలిక. ఆ చీలికకి అందమైన పేరు సనాతన ధర్మం. చూస్తున్నాం ఇక్కడైతే క్రైస్తవ సంఘాలన్నీ కూడా పాల్గొన్నారు. అలాగే పాస్టర్లు కూడా సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఆయన అయితే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పాస్టర్ జ్యోతి కుమార్ గారు, సార్ చెప్పండి, ఈ సంఘటన ఎలా చూడాలంటారు? అసలు ఈ రోజు ఈ కాకినాడలో ఏ కార్యక్రమం మీరు తలపెట్టారు? శ్రీ పగడాల ప్రవీణ్ గారు మరి చనిపోయినారు అనేటువంటి విషయమై మరి మేము చూసినప్పుడు అది హత్యగా మాకు కనబడింది. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వ వారు మాకు సమగ్రమైనటువంటి విచారణ చేసి త్వరగా న్యాయం చేయాలని కోరుతున్నాం. అది మా డిమాండ్. మరి ఇలాంటి దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల మీద,
ఇప్పుడు క్రైస్తవుడు ఒంటరిగా వెళ్ళాలి అంటే ఏం జరుగుతుందా అనేటువంటి అనుమానంతో వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళినటువంటి సేవకుడు, దేవుని సేవకుడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక మరి దయచేసి ప్రభుత్వ వారు క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. మేము ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థించేవాళ్ళం, ఈ దేశ సౌభాగ్యం కొరకు పనిచేసేవాళ్ళం. మేము నెమ్మదిగా శాంతిగా ఉండేవాళ్ళం, కానీ ఎవరికి హాని చేసేవాళ్ళం కాదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు రక్షణ కల్పించండి, మాకు సహకారం అందించండి. మేము సభలు పెట్టుకోవడానికి, స్వార్థ చెప్పుకోవడానికి, దేవుని మాటలు చెప్పుకోవడానికి మాకు స్వేచ్ఛ కల్పించమని ప్రభుత్వం మరి ఆర్టికల్లో ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ మాకు దయచేయమని కోరుతున్నాం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న, అది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. మరి దేని వల్ల మొన్న 29వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తామన్నారు. మరి ఎందువల్ల దాన్ని ఇవ్వకుండా ఆపుతున్నారో మాకు అర్థం అవుతుంది. దయచేసి అన్ని రుజువులతో దాన్ని బయట పెట్టమని మేము కోరుతున్నాం. చెప్పండి, ఏంటి జరిగిన ఘటనపై ఎలా ఉంది, అసలు ఏమనిపిస్తుంది? జరిగిన ఘటన చూస్తే ఏమనిపిస్తుంది? తప్పకుండా ఇది అనుమానాస్పదమైన మృతిగానే ఉందండి. అనుమానాస్పద మృతి మాత్రమే కాదు, ఇది కేవలం ప్రీ ప్లాన్ మర్డర్ గానే ఇది చూసినప్పుడు అందరికీ చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయాలు. కానీ మరి ప్రభుత్వాలు కూడా సరైన రీతిలో దీనిని స్పందించి సరైన సమగ్ర న్యాయం కావాలని మీరు అందరూ కూడా కోరుకున్నారు. ఈ రోజు ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలే నేరస్తుల్ని పట్టుకుని వాళ్ళని గురించి మొత్తం ప్రపంచానికి తెలియాలి. క్రైస్తవ సమాజం ఏ రీతిగా ఐక్యతగా ఉండి ఎవరికైనా ఒకరికి కష్టం వస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎలాగా స్పందిస్తారనేది తెలియజేయాలనేటువంటిది మా ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఖచ్చితంగా న్యాయం జరగాలి ప్రవీణ్ పగడాల గారికి మా ఉద్దేశం అదే. ఆయన బైక్ మీద వస్తున్నారు, బైక్ హెడ్ లైట్ లేదు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. బైక్ మీద ఉన్నది ఆయన కాదా మీరు అనుకుని భావిస్తారు? చూస్తున్నట్టు ఆయన కాదన్నట్టుగానే తెలుస్తుంది సార్. ఎందుకంటే ప్రారంభించబడినప్పుడు ఆయన హైట్, ఆయనకున్న పరిస్థితి అవన్నీ, నెక్స్ట్ పర్సనాలిటీ, సీసీ ఫుటేజ్ లో ఉన్న పర్సనాలిటీ చూస్తున్నట్టే అది ఖచ్చితంగా ఆయన కాదన్నట్టుగానే తెలుస్తుంది సార్. ఇప్పుడు ఆయన చాలా జ్ఞానవంతుడు. హెడ్ లైట్ పోయినప్పుడు ఆయన ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కనబడటం లేదు. అంత అజ్ఞాని కాదు ఆయన. ఈజ్ వెరీ ఇంటెలెక్చువల్. ఇది భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ క్రైస్తవ సంబంధించినటువంటి పాస్టర్లు, అలాగే ఈ యొక్క సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఇక్కడ ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కి అయితే ఇక్కడ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనకైతే మద్దతుగా నిలుస్తూ యువాన్ జస్టిస్ అంటూ ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. శాంతియుత ర్యాలీకి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో కాకినాడ నలుమూల నుంచి కూడా క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు కూడా భారీ ఎత్తున ఇక్కడ పాల్గొని ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పాలి రోహిత్. ఈ రోజు ఇన్ని వేల మంది కాదు, ఇన్ని లక్షల మంది అదే సత్య సువార్త పేరుగా పట్టుకోవాలండి, చెప్పమనండి మళ్ళీ కావాలంటే. ఏదో న్యూస్ లో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు బయటకు రావడం కాదు, కానీ ప్రభు నామాన్ని ఎక్కడ జయాన్ని పొందుతుందో, ప్రభు నామాన్ని ఎవరైతే అవమానపడుతున్నారో వాళ్ళ మీద దాడి చేయడం గొప్పతనం కాదు, మన బలాన్ని చూపించడం గొప్పతనం కాదు, కానీ మన ప్రేమను, మన జాలిని, మన దయని చూపించే క్రీస్తు మనలో కనబడతాడు. హల్లెలూయా. మీ హృదయాలలో, మీ మనసులో క్రీస్తును నింపుకోండి. మీ జీవితాలు కాదు, కానీ మిమ్మల్ని చూసి కొన్ని వేల మంది అన్యులు మారబోతున్నారు. హల్లెలూయా. బీ లైక్ క్రైస్ట్. క్రీస్తులాగా మీరు ఉండండి, క్రీస్తులా నడుచుకోండి. మీ జీవితాలు అద్భుతమైన రీతిలో మారబోతున్నాయి. ఇదే యూనిటీ, ఇదే యూనిటీ రాబోయే ప్రతి మీటింగ్ లో, ప్రతి గుడ్ ఫ్రైడే, రాబోయే రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ లో ఇంతకంటే ఎక్కువ మంది క్రీస్తు కోసం పరిగెట్టాలి. ఈ రోజు
ఒక దైవజనుడు మరణిస్తే పరిగెడుతున్నాం కదా, మన క్రీస్తు తిరిగి లేస్తున్నాడనే సత్యాన్ని ప్రకటించడానికి ఇంకెంతమంది పరిగెడతారు? We have to run for Jesus. Hallelujah. Hallelujah. గుడ్ ఫ్రైడే తర్వాత రోజు 6:30 గంటలకి పానుగుడి జంక్షన్ నుండి మనం క్రీస్తు కోసం కలిసి పరిగెడదాం. ఈ పట్టణానికి కాదు కానీ ఈ దేశానికి, క్రైస్తవులకి యూనిటీని, క్రీస్తు ప్రేమని చూపిద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఎవరితోనూ మాట్లాడించమని, ఇంకా వాళ్ళది కాకుండా. సరే అండి. సత్యనారాయణ వైన్ షాప్ వీడియో ఎలా వచ్చిందండి? సోషల్ మీడియాలో బయటకు రావాలి, సోషల్ మీడియా తెచ్చారు కదా. అదే దాని మీద ఏదైనా క్రియేట్ చేస్తారు కదా. పోలీసులతో దొరకదు, మీకేనా దొరికింది? అన్న చెప్పండి. కాకినాడ కలెక్టరేట్ దగ్గరకు వేలాది మంది క్రైస్తవులు చేరుకొని శాంతియుత ర్యాలీ తీస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మరణం ఉందో ఆ మరణం వెనుక వాస్తవాలు బయట పెట్టండి అని క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు. మీరు 3-4 బాక్స్లో చూస్తున్నది పాస్టర్ ప్రవీణ్గా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మద్యం షాప్లో మద్యం కొంటున్న వీడియో అది. కానీ అది పాస్టర్ ప్రవీణ్ కాదు అని క్రైస్తవులు అంటున్నారు. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. అక్కడ వేలాది మంది క్రైస్తవులు శాంతియుత ఆందోళన చేస్తున్నారు. ప్రకాష్, ఇప్పుడు కలెక్టరేట్ దగ్గరకు చేరుకున్నారు కదా, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? కలెక్టర్ని కలవబోతూ ఉన్నారా? అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? అంటే కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంబంధించిన యావత్ లోకం కూడా ఇక్కడ తరలి వచ్చారు. ఇక్కడైతే ఆందోళనలు అయితే మిండెడుతున్నాయి. ఇక్కడ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. ఏదైతే కాకినాడ పానుగుడి జంక్షన్ నుంచి కొండైపాలెం గేటు మీదుగా కాకినాడ కలెక్టరేట్ చేసుకుని కాకినాడ కలెక్టరేట్ వద్ద తన నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఆయన ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కి అయితే నివాళులు అర్పిస్తున్నారు, ఆయన ఆత్మశాంతి కోరుతున్నారు. మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, జరిగినటువంటి ఘటన మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అసలు మీకు ఏ విధమైన న్యాయం కావాలి? దైవజనులకి జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామండి. దీనిని మేము హత్యగానే భావిస్తున్నాం, యాక్సిడెంట్ గా భావించట్లేదండి. మేము కల్వరి టెంపుల్ తరపున, డాక్టర్ సతీష్ కుమార్ గారు దైవజనుల తరపున మేమందరము స్త్రీలుగా మేము ఇది ఖండిస్తున్నామండి. జస్సిగా సిస్టర్ తరపున మేమందరం కూడా నిలబడాలని, ఈ భాగ్యాన్ని మాకు భగవంతుడు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నామండి. ఆయనకి న్యాయం జరగాలి. ఎలా అంటే మా దైవజనులకి మేము ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి మేము సహించమండి. ఇది మతము అనే పిచ్చిలోంచి మనం అందరము బయటపడాలని మేము కోరుకుంటున్నామండి. బైబిల్ని బట్టి మేము పొందిన జ్ఞానము, తర్వాత ఈ జ్ఞానాన్ని బట్టి మేము మాట్లాడగలుగుతున్నామండి. ఇది అందరికీ సమానత్వం. మతము అనే పిచ్చిలోంచి బయటపడితే ఇటువంటి ప్రాణహానులు జరగవని మేము ఆశిస్తున్నామండి కల్వరి టెంపుల్ తరపున. అంటే ప్రధానంగా ఇది ఎవరి అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మీ జెసికా సిస్టర్ ఆవిడ ఎవరున్నారో ఆవిడ ఎవరి అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మా సిస్టర్ గారు అయితే అందరినీ క్షమించారండి. అనుమానము అని కాదు, కానీ ఎవరైతే తప్పు చేశారో వారు బయటపడాలని మేమందరము సిస్టర్ తరపున కోరుతున్నామండి. ఆవిడైతే మంచి మనసుతో పడాల ప్రవీణ్ గారి అన్న తరపున ఆయన మనస్సు ప్రకారం ఆవిడ మాట్లాడారు. న్యాయం జరగాలని మేము ఆవిడ తరపున ఉన్నామండి. అనుమానం అని కాదండి. మేము ఎవరు కూడా తప్పు జరిగితే శిక్ష పడాలని మేము కోరుకుంటామండి. సిస్టర్ గారు కూడా బైబిల్ ప్రకారం క్షమించాలి, వారిని శిక్షించమని అడగట్లేదు, కానీ తప్పు చేసిన వారు బయటపడాలి. మేమైతే వారికిలాగా మేమైతే శిక్షించాలని కోరుకోవట్లేదండి. ఎందుకు ఆయనకి ఎవరు శత్రువులు ఉన్నారని మీరు భావిస్తున్నారు? ఆయన ఎంతో క్రీస్తవ బోధనలు చేస్తుంటారు. ఎవరు శత్రువులు ఉన్నారని మీరు భావిస్తున్నారు? శత్రువులు ఉన్నారు అని అయితే మాకు ఇంతవరకు తెలియదండి. ఆయన అందరినీ శత్రువులుగా భావించలేదు, అందరినీ మిత్రులుగా భావించి ప్రతి ఒక్కరి తరపున ఆయన మాట్లాడారండి. అందరూ కూడా మంచి జరగాలి, మంచి తెలుసుకోవాలి, ఎవరు కూడా అన్యాయంగా నాశనం అవ్వకూడదు, మంచి అనేది సమాజంలో తెలుసుకోవాలి అనే ఒక మానవత్వంతో అందరినీ కలుపుకున్నారండి. కానీ వారిని మతపరంగా వేరుపరిచారేమో మాకైతే తెలియదు, ఇప్పుడే అర్థమైంది. అందుకనే మేము ఈ రోజు స్త్రీలుగా బయటకు వచ్చామండి మేము చర్చిల్లోంచి. చెప్పమ్మా, మీకు ఎటువంటి న్యాయం కావాలని మీరు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనుకుంటారమ్మా?
మేమైతే యాక్సిడెంట్ అని అనుకుంటున్నామండి. కొంతమంది క్రైస్తవ సంబంధించినటువంటి ప్రవీణ్ పగడాల గారికి న్యాయం కావాలండి. న్యాయం అంటే ఏం జరిగింది అనుకుంటారు? అంటే ఏం జరిగిందో, హత్య ఎలా జరిగిందో ఏంటన్నది మాకు దర్యాప్తు జరగాలండి. మాకు న్యాయం జరగాలి. ఆయన మరణంపై న్యాయం జరగాలి. మాకు న్యాయం. ఏం జరిగిందా? బైక్ మొన్న ప్రవీణ్ పగడాలా కాదా? ప్రవీణ్ పగడాల గారేనండి. క్రిస్టియన్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీనిపై ఎటువంటి విచారణ కావాలని స్తోత్రం కలుగును గాక. ప్రవీణ్ ప్రగడాల అన్న మీద డైరెక్ట్ గా దొంగచాటుగా హత్య చేశారు. ఇది హత్య. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఏయో పెట్టి ప్రభుత్వం పక్కదారి పట్టించాలని చూస్తుంది. ఇది డైరెక్ట్ గా హత్య. ఇది సిబిఐకి ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ప్రేమతో జీవిస్తారు. ప్రేమతోనే అనేక మందిని ప్రభు వైపు ట్రెప్పాలని మనస్సు మార్పిడి. ఇది మత మార్పిడిగా చాలా మంది మతాన్ని ఎవరు మార్చగలరో చెప్పండి. మనసు మారితే ఒక దొంగోడు మారతాడు, ఒక డ్రగ్గిస్ట్ మారతాడు, ఒక వ్యభిచారి మారుతుంది. ఇలాగా తప్పుడు పని చేసి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం చెప్పి దైవజనులు ప్రవీణ్ గారేంటి, దైవజనులు అంటే ప్రపంచంలో దైవజనులు అనేక మందిని మార్చడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటే, ఉపవాసం ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారి కేసు తప్పు పట్టిస్తే వాళ్ళకేంటి? ఇందులో ఎవరెవరైతే హస్తం ఉందో యేసు ప్రభు వారు వాళ్ళని విడిచిపెట్టడు. ఎందుకంటే దావీదు సౌలు యొక్క చిన్న వస్త్రపు చెంగు కోస్తేనే చాలా పశ్చాత్తాపడ్డాడు. అభిషేకించిన వారిని ఎవరు కూడా ముట్టకూడదు. అభిషేకించిన వారు ముడితే మాత్రం వాళ్ళకి శాపం వచ్చేది. ఒకటి, వాళ్ళు మార్పణ చెంది ప్రభువుకు సాక్షులుగా ఉండాలి, లేదంటే ఉగ్రత పాలైపోతారు. ఇది వాళ్ళకి ఉండకూడదని చెప్పేసి ఇప్పుడైనా ప్రభువును గౌరవించి ప్రభువును నమ్మి మార్పు చెంది క్షమాపణ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆయన హైదరాబాద్ బయలుదేరిన ఆయన రాజమండ్రి మధ్యలో ఏం జరిగింది? విజయవాడలో 3 గంటలు కనిపించలేదు అంటున్నారు. అది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది అనేది ఎవరికి స్పష్టత ఇవ్వలేదు. అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగుండా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా వాళ్ళు క్లియర్గా చూపించలేదు. ఏమంటే ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నప్పుడు అది క్లియర్గా చూపిస్తేనే కదా అందులో ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో తాగాడు, కొన్నాడు. ఏమన్నా ఒక దైవజనుడు, అంత పబ్లిక్ గా అయినటువంటి దైవజనుడు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాడు, ఎలా తాగుతాడండి? ఆయన కాదంటారా? వీడియో వచ్చింది, అది వీడియో ఆయనది కాదు, అది డూప్ చేసి పెట్టారు. యూట్యూబ్ లో ఎలాగైనా సరే వాళ్ళు చేయగలరు ఇమేజెస్ ద్వారా. కాబట్టి అది తప్పు అని చెప్పేసి క్రైస్తవ నాయకుల పక్షం మేము ఖండిస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిబిఐకి అప్పగించి న్యాయం చేయాలి. లేకపోతే నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టు అవుద్ది. జాగ్రత్త, కపడతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ ఘటన ఎలా చూడాలి? మీరు ఏ విధంగా దీన్ని అనుమానిస్తున్నారు? సార్, ప్రవీణ్ పగడాల్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి. క్రైస్తవ ప్రపంచానికి తలమానికం లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా ఇలా జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. యాక్చువల్గా ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని మేము మొదట అనుకున్నాం. కానీ అక్కడ ప్రమాద స్థలంలో చూసిన కొన్ని అనుమానాస్పద కార్యక్రమాలు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఎవరో ఆయన్ని హత్య చేశారని మా విశ్వాసం కొంచెం బలపడింది. ఏ విధంగా అంటే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు హెడ్ లైట్ అనేది లేదు. అది హెడ్ లైట్ లేకపోతే ఆ సిగ్నల్ ద్వారా ఆయన రావడం జరిగింది. అయితే యాక్చువల్గా ప్రవీణ్ గారు అయితే తప్పకుండా హెడ్ లైట్ బాగు చేసుకుంటారు, బాగు చేసుకునే వస్తారు. అదొక మాకు డౌట్. ఏంటంటే ఆయన అందరికీ బోధించే వ్యక్తి, చాలా విజ్ఞుడు, చాలా చదవరి. అలాంటిది సిగ్నల్ లైట్ తో రావాల్సిన అవసరం ఆయనకు ఉండదు. మా ఉద్దేశం ఏంటంటే ఎవరో ఆయన్ని అక్కడ హత్య చేసి ఆ బండి మీద ఎవరినో ప్రేరేపించి మరి ఆయన బ్రాందీ కొట్టుకు కూడా వెళ్ళినట్టుగా, బ్రాందీ కొన్నట్టుగా చూపించి క్రైస్తవ ప్రపంచాన్ని అవమాన పాలు చేయాలని ఎవరో కుట్ర చేశారని మేము అనుకుంటున్నామండి. రెండో విషయం ఏంటంటే ఆ టోల్ గేట్ దాటిన తర్వాత జరిగిన యాక్సిడెంట్ మనం చూసాం. అది ఏదో దుప్పటి కప్పినట్టుగా బండి ఆయన మీద ఉండడం. ఇన్ని యాక్సిడెంట్లు చూసాం. ఎవరికైనా అలా ఉంటుందండి? బండి ఒక చోట మనం ఒక చోట పడతాం, కానీ బండి మీద పడడం, పైగా అది మామూలుగా ఆయన వెళ్ళకిలా మామూలుగా పడుకుంటే దాని మీద పడడం అనేది ఇంపాసిబుల్, ఎవరికి అవ్వదు. అది ఒక డౌట్ అండి. మూడోది ఏంటంటే అక్కడ కొన్ని కర్రలు ఉన్నాయి. ఆ కర్రలు ఎవరినో కొడితే చిందరవందర అయిపోతే చూసారా, అలా అయిపోవడం, దాని మీద రక్త మరకలు ఉండడం కూడా మేము చూసాం. అది కూడా ఒక అనుమానం మాకు వచ్చింది. తర్వాత ఆయనకి హెల్మెట్ ఉంది. ఆ హెల్మెట్ అలాంటిదంటే ఒక కారు దాని మీద వెళ్ళినా ఏం అవ్వదు. అలాంటిది హెల్మెట్ లోపల కూడా గాయం ఉంది. ఎలా అయింది? ఇవన్నీ చూస్తే ఇది కేవలం ఎవరో ఏదో చేశారు అని ఉంది.
రాత్రి మేము షాక్ అయిపోయాం. మన ఆర్టీ న్యూస్ లోనే ఆయన బ్రాందీ కొట్టుకెళ్ళి అదే బ్రాందీ బాటిల్ కొనుక్కుని ఆయన త్రాగినట్టుగా చూపించారు. ఆయన గొప్ప దైవజనుడు, ఆయన అనేకులకు చెప్పి ఆయన చేయడు అలాగా. అది ఏమంటే అక్కడ ఫోన్ పే చేసినట్టుగా చూస్తున్నాం. ఆ ఫోన్ పే నెంబర్ ఎవరిది, ఏ బ్యాంకు అనేది కూడా మాకు తెలియపరిస్తే అప్పుడు మేము దాన్ని నమ్ముతాం. ఇది ఎవరో కావాలని ఆయన మీద బురద చల్లి, ఆయన మీదే కాదు యావత్ ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం మీద కూడా బురద చల్లినట్టే. ఒక విషయం చెప్తున్నానండి, నిజంగా ఆ ఫోన్ పే నెంబర్ కానీ ఆయనది కాకపోతే అది చేసిన వాడే హత్య చేసి ఉంటాడు, అది చేసిన వాడే ఇది చేసి ఉంటాడు. కాబట్టి దయతో పోలీస్ వారు, డిపార్ట్మెంట్ వారు మా అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసి సమగ్ర విచారణ జరిగించి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి అనుమానాన్ని, అవమానాన్ని తీసేయాలని మరి వారికి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. యాక్సిడెంట్ అయినట్టుగా రోడ్డు పక్కన కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు అందరూ కూడా? సార్, రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తి కూడా ప్రవీణ్ గారు కాదేమో అనుకుంటాం సార్. ఎందుకంటే ఆయన రోడ్డు పక్కన కూర్చున్నంత మా సామాన్యుడు కాదండి. ఆయన చాలా హానరబుల్ పర్సన్ అండి. ఏమండి, ఒకవేళ ఏమండి రోడ్డు పక్కన కూర్చోవలసి వస్తే ఆయన ఎవరికో ఏదైనా ఒకవేళ ఆయాసం వచ్చో ఏదో వచ్చి కూర్చుంటే ఎవరికో ఫోన్ చేస్తాడు కదా ఆయన. ఏమండి, ఎవరికి ఫోన్ చేయలేదు, రోడ్డు పక్కన కూడా కూర్చున్న వ్యక్తి కాదు, అది క్రియేట్ చేశారు. ఒకవేళ రోడ్డు పక్కన కూర్చున్నారండి, అంత కరెక్ట్ గా ఫోటో ఎవరు తీసుంటారు? రోడ్డు పక్కన కూర్చున్నాడు, మనం కూడా కూర్చుంటాం, మనకి ఎవరు ఫోటోలు తీస్తారు? ఆ ఫోటో ఎలా వచ్చింది? అది సీసీ ఫోటో కూడా కాదు, సీసీ ఫోటో కాదు, మామూలు ఫోటో. అది ఎలా జరిగి ఉంటది? కాబట్టి ఎవరో క్రియేట్ చేయడానికి, ఇది తప్పుదారి పట్టించడానికి ఇది చేస్తున్న ప్రయత్నం అండి. మరి పోలీసు వారు దీన్ని విచారణ జరిగించి మాకు న్యాయం చేయాలని ఇంతమందిగా భానుగుడి సెంటర్ నుంచి ఇక్కడి వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ చేశాం. క్రైస్తవులుగా మేము శాంతినే కోరుకుంటున్నాం, ప్రేమనే కోరుకుంటున్నాం. దీని విషయంలో తన భార్య బిడ్డలు కూడా వారిని ఎవరు చంపారో వారిని క్షమించారు. కాబట్టి మేము కూడా క్షమిస్తాం, కానీ మాకు న్యాయం జరగాలి. రేపు పొద్దున మేము కూడా బయటకు వెళ్తున్నాం, మేము కూడా యూట్యూబ్ లో ఉన్నాం, మా వాక్యాలు కూడా చాలా మంది వింటున్నారు, కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు. మా మీద కక్ష కట్టి రేపు మమ్మల్ని ఇలా చేయొచ్చు కదా, మాకు న్యాయం చేయండి. చెప్పండి, ఏంటి ఈ ఘటన ఎలా చూడాలంటారు? మీరు ఏం భావిస్తారు? ఈ ఘటన మనం ఆలోచన చేస్తే ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని తెలుస్తుంది తప్ప ఇది ఆ యాదృచ్ఛికంగా జరిగిందనే విషయం ఏమి కాదు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ భాగంగా మేము ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఈ విషయాన్ని మనం మామూలుగా వదిలిపెట్టలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. రెండోది, ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు ఇది కొత్తగా వచ్చింది ఏంటంటే ఆయన బ్రాందీ షాపులో బ్రాందీ కొన్నాడని, ఆయన ఫోన్ పే చేసాడని అంటున్నారు. మాకు ఆ ఫోన్ పే నెంబర్ కావాలి. ఆ ఫోన్ పే చేసినది ఎవరైతే చేశారో ఆ ఫోన్ పే చేసిన వ్యక్తికి దీనికి సంబంధం ఉందని నమ్ముతున్నాం. రెండవది, ఇంకోటి ఏంటంటే ఆయన జరిగిన విషయం అన్నింటిలోని యాక్సిడెంట్ జరిగిన దగ్గర మూతి మీద ఇలా అడ్డంగా నరికినట్టుంది. అంటే యాక్సిడెంట్ జరిగితే ఇలా అడ్డంగా నరికినట్టు ఉంటది కదా, ఏదో దీంతో నరికినట్టుగా కనుగొంది మాకు అనుమానం ఉంది. రెండవది, హెల్మెట్ ఉన్న తర్వాత కూడా లోపల గాయం ఉందంటే ఆయన ఇది ప్రీ ప్లానర్ గానే చేసినట్టు తెలుస్తుంది తప్ప ఇది వేరే విధంగా కాదు. దీన్ని క్రైస్తవ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. మాకు దోషులు ఎవరో బయటికి రావాలి. ఇప్పుడు భార్య బిడ్డలు క్షమించారు, క్రైస్తవ సమాజం క్షమిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ మేమేంటంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు ఈ పాపం చేశారో అనేది బయటకు రావాలి, క్రైస్తవ సమాజానికి తెలియాలి. క్రైస్తవ సమాజం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. దీన్ని మేము ఎంతవరకు వదిలిపెట్టాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఆయన తల తీసుకొస్తే నేను తీసుకురమ్మని అన్నారని ఒక షిమేని అన్న ఒక ఆయన ముస్లిం ఆయన ఒక బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నాడు. ఓఫీర్ గారు ఎప్పుడన్నారు, ఎక్కడన్నారు, మాకు వీడియో కావాలి, ఎక్కడన్నారు, ఏమిటండి అంటే ఇప్పుడు ఈ విచారణ ఎందుకు లేట్ అవుతుందంటారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు? వెనకాల ఎవరో పెద్దలు ఉన్నారు. ఈ హత్య వెనకాల, ఈ కుట్ర వెనకాల ఎవరో పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలని కాపులు కాయడానికి ఇంత ఇవన్నీ లేట్ అవుతుంది అనేది మా క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం ఉన్నాడు. కాబట్టి ఈ పక్కదారి పట్టిస్తున్న ఈ విషయాన్ని సరైన మార్గం తీసుకొచ్చే వరకు క్రైస్తవ సమాజం అంతా పోరాటం చేస్తుంది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఇండియా ప్రజాబంధు పార్టీ రెండు పోరాటం చేస్తూ ఉంటాయని చెప్పి
అది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏంటి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఈ రోజు కాకినాడలో ఏం చేశారు? అంటే ఈ రోజు ర్యాలీ చేసామండి శాంతియుతంగా, అందరికీ కూడా న్యాయం చేయాలని. ప్రత్యేకించి ప్రవీణ్ పగడాల యొక్క హత్య గురించి, ఇది ముమ్మాటికి కూడా ఇది హత్యగానే మేము అనుకుంటున్నాం. ఇది అటెంప్టెడ్ మర్డర్. ఇది ఆయన చేసిన తప్పు ఏంటంటే మనిషిని మనిషిగా చూడమన్నాడు. ఆయన మనిషిని మతంగా కానీ వేరే విధంగా వేరే చూడమని చెప్పలేదు. మనిషిని మనిషిగా చూడడం చెప్పడం ఈ రోజున ఆయన చేసిన పాపమా? దాని గురించే ఆయన ఈ రోజున చంపేశారా, అటెంప్టెడ్ మర్డర్ చేశారా? క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే అది పక్కా ప్లాన్డ్ గా మనం చేశారు. దీని విషయమే న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ వారిని అందరూ కూడా కోరుతున్నాం. మరి ఇప్పటికీ పోస్ట్ మార్టం అయ్యి దాదాపు 5-6 రోజులు అయిపోతుంది. ఇప్పటికీ దాని గురించి ఎలాంటి సరైన నివేదిక కానీ ఏది కూడా ఇవ్వకుండా రకరకాలుగా దాన్ని తప్పుదో పడిస్తున్నారు. చివరికి క్రైస్తవ లోకాన్ని ఎలాగ చేశారంటే, ఆయన ఒక బార్కి వెళ్ళి, వైన్ షాప్కి వెళ్ళి ఆయన మందు తాగి ఆయనంతా ఆయన పడిపోయి చనిపోయి చెప్పి చిత్రీకరించడం అనేది ఇది ఆయన అవమానపరచడం కాదు, క్రైస్తవ లోకాన్నే సమాజాన్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం. ఎంతకంటే దారుణమైనటువంటి చర్య ఇంకొకటి ఉండదు. దీని విషయంలో న్యాయం చేయాలి. మరి ఆయన ఎంతో మహాజ్ఞాని. అలాంటి జ్ఞానాన్ని కోల్పోవడం అనేది యావత్ భారత క్రైస్తవానికే కాదు ప్రపంచానికే చాలా లోటుగా మేము భావిస్తున్నాం. దీని విషయంలో న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సో న్యాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పరిస్థితి కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే అప్పటి వరకు కూడా కొనసాగింది. సుమారు 3 గంటల పాటు వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. అలాగే కాకినాడ అంతా కూడా తిరిగి వాళ్ళంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పాస్టర్లను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు దీనిపై ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? మా ప్రవీణ్ పగడాల గారు మంచి వర్త, మంచి దేవుని యొక్క దైవజనుడు. ఆయన ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే మనిషిని హిందూగా చూడొద్దు, మనిషిని ముస్లింగా చూడొద్దు, మనిషిని ఒక క్రిస్టియన్ గా చూడొద్దు, మనిషిని మనిషిలా చూడమన్నారు. కాబట్టి మానవత్వం మంటకెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ప్రవీణ్ పగడాల గారి మీద అనేకమైన రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆయన్ని పిలిచి చంపేశారని, ఆయన్ని చంపి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని అనేక రకరకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కనుక ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకుని ఈ క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చాలని మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మా ఈ టీవీ వారికి కూడా నేను విన్నపించుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. దేవుడు రిపోర్ట్ ఎందుకు ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు? అంటే ఇటువంటి అనుమానాలు, ఏదైతే తనకి ఆల్కహాల్ సేవించడానికి షాప్ దగ్గర కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి, దాన్ని ఎలా చూడాలంటారు? ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం ఎందుకు లేట్ అవుతున్నారు? ఇది కేవలం ప్రభుత్వం వారు లేట్ చేస్తా ఉన్నారు. ఆల్కహాల్ తాగడం అది అబద్ధం. ఆయన ఆల్కహాల్ తీసుకోడు. ఆయన ఒక మంచి దైవజనుడు. అలాంటి మంచి దైవజనుడు ఆల్కహాల్ తీసుకోడు. ఇది కేవలం కావాలని దీన్ని చిత్రీకరించారు. కాబట్టి ఆయనను పిలిచి చంపేశారనే ఒక అనుమానం మాకు ఉంది. కాబట్టి దాన్ని మీరు ఎలాగైనా ప్రభుత్వం వారు దాని గురించి వివరించాలని మీకు మనం చేస్తున్నాను. దేవుడు సార్ చెప్పండి, ఈ ఘటనపై ఎటువంటి మీకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి? ఈ రోజు ఎందుకు మొత్తం అందరూ కూడా క్రైస్తవ సంఘ యావత్తు కూడా రోడ్డెక్కారు? ఈ రోజు ఎందుకైతే మేము ర్యాలీ జరిగిస్తున్నాం అంటే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అనుకున్నప్పుడు కూడా చాలా రోజులు పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సుమారు వచ్చి 6 రోజులు 7 రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రిలీజ్ చేయలేదు. కాబట్టి పోస్ట్ మార్టం రిలీజ్ చేయనప్పుడు మాకు డౌట్ వచ్చింది. ఆయన మరణించిన విధానం కూడా చూస్తుంటే చాలా డౌట్లకు వస్తున్నాయి. అయితే చాలా మంది మతోన్మాదులు, ఆయన చనిపోయినప్పుడు కూడా చాలా మంది మతోన్మాదులు బహిరంగంగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో వీడియోలు పెట్టి మేమే చంపామన్నట్టు మాట్లాడుతున్నారు. కరుణాకర్ సుగుణ అయితే యూట్యూబ్ లోనే వచ్చి ఎటువంటి పోస్టులు పెడతాడంటే ఎవరు చంపారు, ఏ విధంగా చంపారు, ఎవరు చంపారు అని మాట్లాడుతున్నారు. అమర ప్రసాద్ అయితే తాగి చచ్చిపోతాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని అమర ప్రసాద్ చెప్తున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే అలాగే కరుణాకర్ సుగుణ రీసెంట్ గా 2 రోజుల క్రితం చర్చిలు అన్ని కూడా పగలగొడతాను, నేను బ్రతుకుండగా నేను మరణించేలోకి చర్చిలన్నీ పగలగొడతానని కరుణాకర్ సుగుణ మాట్లాడుతున్నాడు. సుమోటోగా కేసు తీసుకుని సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్ చేయాలి. ఎవరైతే మతం మీద రెచ్చగొడుతున్నారు, యూట్యూబ్ లోకి వచ్చి పాస్టర్లని, మందిరాల మీద ఎవరైతే బహిరంగంగా విమర్శిస్తున్నారు వారు వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని ఇప్పుడు ఈ పాస్టర్ గారు చనిపోయి సుమారు 10 రోజులు, సుమారు 7 రోజులు 8 రోజులు అయినప్పుడు కూడా ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో చాలా మంది క్రైస్తవులు ఓట్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఓట్లు వేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం క్రైస్తవుల పాత్ర ప్రధానంగా ఉంది. కాబట్టి క్రైస్తవులను తక్కువ చేసి చూడడం చాలా కరెక్ట్ కాదని అలా ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్టేట్మెంట్ ఇవ్వాలి. సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మం అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ క్షేమంగా ఉంటేనే అది సనాతన ధర్మం అవుతుంది. అలాగే చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు. టీడీపీ వారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా
ఇవ్వడం జరిగింది. అలాగే మహాసేన రాజేష్ గారు కూడా వచ్చి స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించాల్సిందిగా మా క్రైస్తవులు కాకినాడ ప్రజల తరపున మేము నిర్ణయించుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. ఇదంటే యాక్చువల్లీ 2025వ తారీఖున జరిగినటువంటి అనుమానాలు. ఫస్ట్ ఏంటంటే కనుక అది మామూలు యాక్సిడెంట్ అని చెప్పేస్తున్నారు, కానీ యాక్సిడెంట్ ఉన్నటువంటి అవగాహన అందులో కనబట్టలేదు. మెయిన్ ఏంటంటే అక్కడ చూసినటువంటి యాక్సిడెంట్ అంటే కనుక ఎంతో కొంత గాయాలు ఉంటాయి, గాయాలు కూడా లేదు. సరే గాయం లేదు, పోస్ట్ మార్టం అన్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికీ కూడా రాలేదు. కావాలని చెప్పేసి ఇందులో జాప్యత జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం త్వరగా స్పందిస్తేనే బాగుంటుంది. లేదంటే క్రైస్తవులు ఇటువంటి ర్యాలీ అనేక మంది చేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా లేస్తారని చెప్తూ తెలియజేస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత. పరిస్థితి మొత్తం భారీ ఎత్తున అయితే ఈ రోజు క్రైస్తవ యావత్తు లోకం కాకినాడలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులు కూడా కాకినాడ కలెక్టరేట్ చేరుకున్నారు. అలాగే కాకినాడ కలెక్టరేట్ చేరుకున్న భానుగుడు నుంచి కొండపాలెం గేటు మీదుగా కాకినాడ పురవీధుల్లో భారీగా శాంతియుత ర్యాలీ చేపడుతూ అలాగే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల శాంతికి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తూ ఈ రోజు అయితే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుని తమ యొక్క నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కాకినాడలో కనబడుతుందని చెప్పాలి రోహిత్.